సార్, బ్లాస్ట్ లో చనిపోయిన వాళ్ల సంఖ్య పెరిగిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అసలు బ్లాస్ట్ సెంట్రల్ మినిస్టర్ మీ ప్రొటెక్షన్ లోనే చనిపోయారా? ఆ బ్లాస్ట్ కారణం పోలీసుల నిర్లక్ష్యమేనా? బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించిన ఏమైనా లీడ్స్ దొరికాయా సార్? అసలు బాంబ్ ఎక్కడ తయారైంది? చెప్పండి సార్, చెప్పండి. అడుగుతుంటే చెప్పండి. సమాధానం చెప్పండి సార్. చెప్పండి. ప్లీజ్ ఆగండి. మీ అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసే ఇక్కడి నుంచి వెళ్తాము. ముందు సార్ కేసు గురించి బ్రీఫింగ్ ఇస్తారు. ప్లీజ్ ఆగండి. 3 రోజుల క్రితం వైజాగ్ పోర్ట్ నుంచి ఒక కంటైనర్ మిస్ అయింది. ఆ కంటైనర్లోనే పేలుడు పదార్థాలున్నాయని మాకు అనుమానంగా ఉంది. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాం. వైజాగ్ నుంచి అది హైదరాబాద్కు చేరుకున్నట్టుగా బాంబ్స్ తయారీ కూడా హైదరాబాద్లోనే జరిగినట్టుగా అనిపిస్తుంది. బాంబ్స్ ని రిమోట్ కంట్రోల్తో పేల్చారని మా ప్రాథమిక విచారణలో తేలింది. అంటే బ్లాస్ట్ కారణమైన వాళ్ళు టెంపుల్ చుట్టుపక్కలే ఉన్నారు. ఆ యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. టెంపుల్లో ఉన్న అన్ని సీసీ కెమెరాస్ ని ఎవరో ఆఫ్ చేశారు. ఈ ప్లానింగ్ లో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు. ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాం. బ్లాస్ట్ కారణమైన ఎవ్వరిని వదిలిపెట్టాం. మిగతా వివరాలు మీకు ప్రెస్ నోట్ లో ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ లో ఏ లూప్ హోల్స్ లేకుండా చూసుకుని బ్లాస్ట్ కారణమైన వాళ్ళని పట్టుకుని చట్టం ముందు నిలబెడతాం. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం. పోలీసుల అసమర్థత వల్లనే ఇవాళ బ్లాస్ట్ జరిగిందంటున్నారు. దీనికి మీరేమంటారు? బ్లాస్ట్ గురించి మీకు ముందే తెలుసా? మీరు చూస్తూ ఉండిపోయారంటున్నారు. జేడి, వీళ్ళు ఇలానే అంటారు. పద. సార్, చుట్టూ పోలీసులు, స్పెషల్ టీంలు, పైగా జేడీ టీం, ఇంతమంది ఉన్న బ్లాస్ట్ జరిగిందంటే ప్రజలు వాళ్ళ భద్రత గురించి భయపడుతున్నారు. దీనికి మీరేమంటారు? ఈ కేసు కూడా మీ టేబుల్ మీద మరో సాల్వ్ అవ్వని కేసుగా మిగిలిపోతుంది. అంతే కదా మేడం? వాట్? పోలీసుల అసమర్థత వల్లనా? అసలు అక్కడ ఏం జరిగిందో మీలో ఎవరికైనా తెలుసా? పేలింది 3 బాంబ్సే. ఇంకో 2 మీరన్నా ఆ అసమర్థ పోలీసులే ప్రాణాలకి తెగించి ఇంకో 2 బాంబుల్ని డిఫ్యూజ్ చేశారు. ఏంటి? మా టేబుల్ మీద అన్సాల్వ్డ్ కేసుగా మిగిలిపోతుందా? మీకిది మామూలు కేసు, కానీ మాకు 34 ఫ్యామిలీస్ కి ఇవ్వాల్సిన జవాబు, వాళ్ళకి జరగాల్సిన న్యాయం.